అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరికి కూడా కలగాలని కోరుకుంటూ, ఇవాళ వీడియోలో చాలా విశేషమైన పోలాల అమావాస్య గురించి తెలుసుకుందామండి. అలాగే 2024లో ఎప్పుడు వచ్చింది, ఏ రోజున చేసుకోవాలి అని తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి పోలాల అమావాస్య అంటే గుర్తొచ్చేది కంద మొక్క. అయితే ఈ కంద మొక్క మనకి చాలా సిటీస్లలో దొరకట్లేదు. అలాంటి వారు ఏం చేయాలి, ఎలా చేయాలి, నైవేద్యం ఏం పెట్టాలి, లాస్ట్లో మనందరం కూడా చదువుకోవాల్సిన వ్రతకథ ఏమిటి, ఆచారం ఉంటేనే చేయాలా, ఇవన్నీ కూడా తెలుసుకుందామండి. తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు ఈ వీడియో చూస్తూ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అనేది చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. పోలాల అమావాస్య 2024లో ఎప్పుడు వచ్చింది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం శ్రావణ అమావాస్య రోజున మనము ఈ పోలాల అమావాస్యగా జరుపుకోవాలి. అయితే అమావాస్య తిథి ప్రారంభం ఎప్పుడు అని చూసుకుంటే ఆదివారం తెల్లవారుజామున 4:54 నుంచి సెప్టెంబర్ 2 పూర్తిగా అమావాస్య ఉంటుందండి. అలాగే మంగళవారం ఉదయం 6:08 వరకు కూడా ఉంటుంది. అంటే 3 రోజుల పాటు అమావాస్య అనేది ఉంటుంది. అయితే పూర్తి అమావాస్య అనేది సెప్టెంబర్ 2 సోమవారం రోజున వచ్చింది కాబట్టి మనం పోలాల అమావాస్య సోమవారం సెప్టెంబర్ 2 జరుపుకోవాలి. అయితే సోమవారం రావడంతో దీనిని సోమవతి అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు చాలా ప్రత్యేకమైనదండి. అయితే ఇలా సోమవారం రోజున మనకు రావడం చాలా విశేషం అండి. ఎలా చేయాలి పూజా విధానం, అయితే ఎందుకు చేయాలి అని తెలుసుకుందామండి. ఫస్ట్ ఈ పోలాల అమావాస్య వ్రతకు ఎంతో విశిష్టత ఉంది అండి. ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం మనం ఈ వ్రతం అయితే చేస్తామన్నమాట. అంటే పెళ్ళయ్యి చాలా కాలమైన సంతానం కలగని వాళ్ళు ఈ వ్రతం చేస్తే తప్పకుండా పిల్లలు అవుతారు. ఒకవేళ మాకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళ ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం కోసం, పిల్ల యోగక్షేమం కోసం తమ కుటుంబంలో ఈ రోజున శ్రావణ మాసంలో వచ్చే చివరి రోజు అమావాస్య నాడు ఈ పోలాల అమావాస్య పూజ చేసి ఆ తర్వాత వ్రతకథ చదువుకుంటే చాలా మంచిదండి. అయితే ఈ వ్రతం ఎవరైనా చేయవచ్చా అంటే ఎవరైనా చేయొచ్చండి. ఆచారం ఉంటేనే చెయ్యాలి అని ఏమీ లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. అంటే ఒకసారి చేసి ఆపేయవచ్చా అంటే మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. కానీ కొన్ని నియమాలు, కొన్ని నైవేద్యాలు అనేవి వేరుగా ఉంటాయి. అవి ఎలాగో చూద్దాం. ముందుగా మనం ఎక్కడైతే పూజ చేయాలి అనుకుంటున్నామో అక్కడ చక్కగా ఇలా ముగ్గులతో, వరిపిండితో మనము ముగ్గు వేసి ఒక కంద మొక్కను పెట్టుకోవాలి. ఈ కంద మొక్క అనేది 2 పెడతారండి. ఒకటి తల్లిగాను, ఒకటి పిల్లగాను భావించి 2 అయితే పెడతాము. అయితే మాకు కంద మొక్క దొరకదండి అంటే కంద పిల్లకైనా పెట్టుకోవచ్చు. కంద పిలక కూడా దొరకలేదు అంటే కంద గడ్డలు వస్తాయి కదండి, అవి 2 తీసుకోండి. ఒకటి పెద్ద సైజులో, ఒకటి చిన్న సైజులో. అంటే తల్లి పిల్లగా భావించి మనం కంద మొక్కలు తీసుకోవాలి. ఈ కంద గడ్డలు కూడా మాకు దొరకట్లేదు అంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా 2 పసుపు కొమ్ములని, అలాగే 2 పసుపు ముద్దలని గౌరీదేవులుగా భావించి ఒకటి తల్లిగాను, ఒకటి పిల్లగాను భావించి మీరు 2గా చేసుకోండి. అయితే దీనిపైన మనము దూరాలు చేసుకోవాలండి. 7 ముడులు ఉండేటట్టుగా 7 పోగులతో దూరాలు చేసుకోవాలి. ఇవి 4 అనేది ఆనవాయితీ ప్రకారం 4 ఉంటే 4 చేసుకోవాలి, లేదు అంటే 2 చేసుకున్నా పర్వాలేదు. అయితే మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు అనుకుంటే 4 దూరాలు చేసుకోండి. అయితే మనం ఇక్కడ గౌరీదేవితో పాటు వినాయకుడిని కూడా పూజించుకోవాలి. మనం చేసే పూజలో ఎటువంటి ఆటంకాలు రాకుండా చూసుకోవయ్యా అని ఆ గణనాయకుడిని మనం పూజించుకొని తాంబూలము అంటే పంచోపచార పూజలు చేశాక ధూపం, దీపం, నైవేద్యం, మంగళహారతి ఇచ్చుకున్నాక మనం పూజ అనేది ప్రారంభించుకోవాలి. ఇక్కడ 9 పూర్ణం బూరెలు, 9 గారెలు, 9 రకాల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఆడపిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు, ఆడపిల్లలు ఉన్నవాళ్ళు గారెలు సమర్పించుకోవాలి. అంటే ఉద్దివడలు మనం అమ్మవారికి సమర్పించాలి 9. అయితే మగపిల్లవాడు కావాలి అనుకున్న వాళ్ళు, అలాగే మగపిల్లలు ఉన్నవాళ్ళు 9 బూరెలు అమ్మవారి దగ్గర పెట్టాలి. అయితే మనకి ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు కావాలండి, ఇంతవరకు సంతానం లేదు అన్న వాళ్ళు 2 కూడా 9 చేసి పెట్టండి. అలాగే మాకు ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు, వారి సంరక్షణ కోసం పూజ చేస్తున్నాము అనుకున్న వాళ్ళు 2 కూడా నైవేద్యంగా పెట్టవండి. ఎందుకు పూర్ణం బూరె పెట్టాలి అంటే పూర్ణ గర్భానికి చిహ్నం ఈ పూర్ణ బూరె. అందులోని పూర్ణం గర్భస్థ శిశువుకి చిహ్నం. స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైంది కదా, అందుకే తీయని పూర్ణం బూరెలు వాయనంగా ఇవ్వాలనే నియమాన్ని కూడా ఇక్కడ పెట్టారనమాట. అయితే వాయనం ఎలా ఇవ్వాలని నేను లాస్ట్లో అయితే చెప్తాను. అంతేకాకుండా మనం చేసే ఈ నైవేద్యంలో 9 రకాలతో కూరగాయలతో చేసే కలగూర పులుసు కూడా చేయాలి. ఈ కలగూర పులుసులో ఉప్పు వేయకూడదు, పప్పు వేయకూడదు, అలాగే
తెల్లగడ్డ, ఎర్రగడ్డ ఈ 4 కూడా వేయకుండా కలగూర గుంపని చేసుకోవాలి. చింతపండు పులుసుతో మాత్రమే చేసుకోవాలి. 9 కూరగాయలు ఇక్కడ చూపిస్తున్నాను కదండి, అవి మాత్రమే వేసి, అంటే గుమ్మడికాయ, అరటికాయ, అలాగే గెంచిగడ్డ, కందగడ్డ, టమాటో, ఇలా 9 కూరగాయలు, చిక్కుడుకాయ ఇలా వేసి చేసుకోవాలండి. ఆ తర్వాత మనము ఇలా పూజను చేసుకోవాలి. వ్రతకథ అనేది చదువుకోవాలి. మనము ఏ దేవుణ్ణి షోడశోపచారాలతో పూజించాలి అంటే మనము ఇక్కడ గౌరీదేవిని కానీ సంతాన లక్ష్మీదేవిని కానీ మనము ఇక్కడ అమ్మవారిని షోడశోపచార పూజలతో పూజించుకోవాలి. అలాగే సంతాన లక్ష్మి మంగళగౌరీ దేవిని కానీ మనం చేస్తాం కదా, వ్రతకథ చదువుకొని అక్షింతలు తలపైన చల్లుకోవాలి. ఆ తర్వాత మనము బాగా మంచి సంతానవతి అంటే పిల్లలు ఉన్న ఒక ముత్తైదువుని పిలిచి ఆమెకు మనము భోజనం వీలైతే భోజనం పెట్టి, అలాగే తోరాన్ని ఒకటి ఆమెకి ఇవ్వాలి. నేను చెప్పాను కదా 4 తోరాలు ఏం చేయాలి అంటే, ఒకటి ఆ ముత్తైదువుకి ఇవ్వాలి, 2 మనము ఒక కంద పిలకకి కట్టాలి, అలాగే ఇంకొకటి మన మెడలో కట్టుకోవాలి, ఇంకొకటి మనకి పిల్లలు లాస్ట్లో సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళకి కట్టాలి. అంటే ఇప్పుడు 4 ఉన్నారనుకోండి, లాస్ట్లో వాళ్ళకి కట్టాలి. 2 ఉన్నారనుకోండి, లాస్ట్లో వాళ్ళకి కట్టాలి. ఒకరే ఉన్నారనుకోండి, ఆ ఒక్కరికే కట్టాలి. అయితే లేరు అన్నవాళ్ళు మనం చిన్న కందగడ్డ కానీ చిన్న కంద పిల్లక తెచ్చుకొని పెట్టుకొని ఉంటాం కదండి, దానికైనా కట్టాలి. ఇలా ఈ తోరాన్ని ఇలా మనము నైవేద్యాన్ని అన్నీ కూడా చేసుకొని ఉంటాం. ఇప్పుడు ముత్తైదువుకి తాంబూలం ఎలా ఇవ్వాలి అంటే, తాంబూలంలో కొత్త చీరను పెట్టవచ్చు. చీర లేకపోతే రవిక గుడ్డ అయినా పెట్టి ఆమెకు సమర్పించుకొని మనము దీవెనలు ఇవ్వాలి. అయితే ఆమెకు మనము తాంబూలంలో ఏం పెట్టాలి అంటే, మనం దేవుడి దగ్గర పెట్టని ఆ 9 బూరలు కాకుండా వేరే 9 బూరలని మనము దాంట్లో పెట్టాలన్నమాట ఆ తాంబూలంలో. అలాగే ఆమెకు ఒక తోరాన్ని ఇవ్వాలి. ఆమెకి ఇంకా జాకెట్ ముక్క, 2 ఆకులు, ఒక వక్క, ఒక ఖర్జూరము, 4 గాజులు, అలాగే పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా మనము తాంబూలంలో పెట్టి ఆమెకు సమర్పించి, ఒక మంగళ గౌరీదేవిగా మన ఇంటికి వచ్చిందని భావించి మనము ఆమెకు పూజలు చేసుకొని ఆ తర్వాత మనము ఇలా తాంబూలంని సమర్పించి ఆమె దగ్గర ఆశీర్వాదం అనేది తీసుకోవాలి. ఆమె పెద్దదా చిన్నదా అని కాదండి, మనము వచ్చిన ముత్తైదువు దగ్గర ఒక దేవిగా మనం భావించి మనము తీసుకోవాలి ఆశీర్వాదము. ఇప్పుడు పోలాల అమావాస్య వ్రతకథ. చేతులు అక్షింతలు పట్టుకొని ఈ కథ వినండి. పూర్వం పిల్లలమరి అనే గ్రామంలో సంతాన రామావదనులు అనే స్మార్థ పండితుడు ఉండేవాడు. ఆయనకి 7 మగపిల్లలు సంతానం ఉండేది. అందరూ పెరిగి పెద్దయ్యి అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. కోడళ్ళు కూడా కాపురానికి వచ్చారు. పెద్ద కోడళ్ళు 6 మందికి కూడా పిల్లలు పుట్టారు. కానీ చిన్న కోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం వెంటనే చనిపోతూ ఉండడం జరిగేది. అలా 6 సార్లు జరిగింది. ఆ కారణంగా ఏ కోడలికి 6 సంవత్సరాలు పోలాల అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు. అంటే ఏటుబడి సూతకం ఉంటుంది కదండి, దాని కారణంగా. అందుచేత సుగుణ అంటే వారందరికీ చాలా కోపం. సూటిపోటి మాటలతో అమ్మాయిని బాధించేవారు. 7వ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయ్యింది. ఈసారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడళ్ళు నిర్ణయించుకున్నారు. సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగుణకు ప్రసవమై మృతు శిశువును కంది, అంటే చనిపోయిన అమ్మాయి బాబునో పాపనో ఎవరినో కనింది. ఈ సంగతి తోటి కోడలకు తెలిస్తే తనని వ్రతానికి పిలవరు అని తలచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికి అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డల మూట ఉంచి తన తోటి కోడలతో కలిసి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది. ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రువుణ్ణి ఎత్తుకొని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చుని కన్నీరు మున్నూరుగా విలపించసాగింది. అప్పటికి బాగా చీకటి పడింది. ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలాలమ్మ దేవి సుగుణ దగ్గరకు వచ్చి ఎందుకు రోధిస్తున్నావు అని అడిగింది. అప్పుడు సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది. పోలాలమ్మదేవి జాలిపడి, సుగుణ బాధపడకు, నీ పుత్రుల సమాధి దగ్గరకు వెళ్ళి నువ్వు ఏ పేర్లైతే వాళ్ళకి పెట్టాలనుకుంటున్నావో అది నీ పిల్లలకు పెట్టి వారిని పేర్లతో పిలుచు అని మాయమైపోయింది. వెంటనే సుగుణ ఆ సమాధూత దగ్గరకు వెళ్ళి తన పుత్రులను పేరు పేరున పిలిచింది. వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచి వచ్చి తమ తల్లిని కౌగిలించుకున్నారు. సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకొని వారిని వెంటబెట్టుకొని ఇంటికి వచ్చి జరిగిందంతా తన తోడి కోడలకు చెప్పింది. అందరూ సంతోషించారు. ఆనాటి నుంచి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ
బిల్లా పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి తరించగలరు. కావున మీరందరూ కూడా ఆచారం ఉంటేనే చేయాలి, ఆచారం లేకపోతేనే చేయాలి అని కాదండి. మంగళగౌరీ దేవిని ఒక పసుపు ముద్దను మనం ఒక దైవిగా భావించి ఈ వ్రతను అలాగే ఈ వ్రత కథను షోడశోపచార పూజను జరుపుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. దాంతోపాటుగా మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.